నమస్కారం అమ్మా. సాంప్రదాయాన్ని పాటించే ఆడవాళ్ళకి మంగళసూత్రం ఎందుకు ధరించాలి అన్నదానికి కారణం పెళ్లి టైంలో పంతులు గారితో సహా వేరే వేరే మాధ్యమాలలో మహానుభావులు చెప్పి ఉన్నారు. సో ఇప్పుడు అవసరం కోసమే హిందూయిజాన్ని వాడుకొని పెళ్ళి చేసుకుందాం, తర్వాత అవసరం తీరిన తర్వాత ఇలాంటి పద్ధతుల్ని ఖండిద్దాం అనే బ్యాచ్ ఒకటి తయారున్నది. ఫస్ట్ మామూలుగా అయితే ఇలాంటి జాతిగాలని ఎవ్వరు అడగరు. సెకండ్, భార్యాభర్తల మధ్యలో ఏం జరుగుతున్నదన్న ట్యూనింగ్ గురించి కూడా ఎవరికి అవసరం లేదు. మూడోది, ఇలాంటి జాతిగాలని ఎవడు పట్టించుకోనప్పుడే పబ్లిక్లో ఎవడన్నా మైకు నోరు దగ్గర పెట్టి అడిగినప్పుడే ఇలాంటి జాతికాలు చెప్తారు. సో ఆల్రెడీ ఇండివిజువల్ ఫ్రీడమ్, మగాడికి ఆడదానికి ఇంత స్వాతంత్రం ఉండాలి అని బతుకుతున్న సొసైటీలో మళ్ళీ ఏ భార్య పిసతనంగా భర్తను అడుగుతుంది మంగళసూత్రం వేసుకోవాలనా వద్దా, బొట్టు పెట్టుకోవాలనా వద్దా అని? ఎందుకు అడగాల్సిన పని ఏంది? మనకి ఒక సాంప్రదాయం మీద రెస్పెక్ట్ ఉంటే, అది నచ్చితే ఆటోమేటిక్గా వేరేళ్ళకి అడగాల్సిన పని లేదు కదా. సో నీకు నచ్చనప్పుడు, అవి ఇబ్బందికరంగా లేకపోతే నామోషి ఫీల్ అయినప్పుడు మళ్ళీ భర్త దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అప్రూవ్ తీసుకోవాలి, భర్త ఒపీనియన్ తీసుకోవాలి. ఇలాంటి దిక్కుమాలిన కాన్వర్జేషన్స్ ఎందుకు వస్తాయి? ఎందుకు అవసరము? ఈ జాతిగాళ్ళకి ఎట్లంటే, అవసరం ఉండేంతవరకే హిందూ సాంప్రదాయం, అవసరం లేనప్పుడు ఇండివిజువల్ ఫ్రీడమ్. మరి ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉండాలి మహిళలకి అని భార్యకు అంత గౌరవం ఇచ్చినోడు మరి ఆ మంగళసూత్రం ఏదో వాడే మెడలు వేసుకోవచ్చు కదా. మెట్టెలు, పట్టీలు, బొట్టు వాడే ఇవన్నీ మెడలు వేసుకొని బయట తిరగచ్చు కదా. మరి ఏ రకంగా వీడు భార్యను గౌరవిస్తున్నట్టు? ఈ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రాముడు, సీత ఉన్నారు. వాళ్ళ వివాహ టైంలో మరి సీతాదేవి అడుగుండొచ్చు కదా, ఇది ఇండివిజువల్ ఫ్రీడమ్ నాకు లేదు, ఇది కట్టేసి పడేసినట్టున్నది, మంగళసూత్రం నాకు వద్దు అని అనుండొచ్చు కదా. ఎందుకని లేదు అంటే, ఏదన్నా గౌరవం, ఏదైనా ఆయన సృష్టించిండు కాబట్టి, ఆయన ద్వారా జరిగినాయి కాబట్టి, జరుగుతాయి కాబట్టి దాని మీద నమ్మకం ఉన్నోళ్ళు పాటిస్తారు. నమ్మకం లేనోళ్ళ గురించి పాటించే వాళ్ళు పట్టించుకోకండి. ఎప్పుడైతే నమ్మకం ఉన్న కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ జాతులన్నీ అంతరించిపోతాయి, ఎగిరిపోతాయి గాలికి. జనాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తే బెటర్ సార్. ఏంట్రా జనాలు రియాక్ట్ అవుతారు అనుకున్నావా? చూస్తారు, మర్చిపోతారు. దట్ ఇస్ ద సైకాలజీ. అలా అంటారేంటి సార్?